అంగీకరించరు. పేరుకు క్రైస్తవులనే కానీ క్రీస్తుని అంగీకరించరు. పేరుకు క్రైస్తవులే కానీ క్రీస్తు యొక్క గుణలక్షణాలు కనపడదు. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించేస్తాం. ఒక మాట, ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైన క్రైస్తవులు, భారతదేశంలో దాదాపు 2000 కంటే పైచిలకు సంఘాలు ఉన్నాయి. ఒకరి పేరుతో బట్టి కాకుండా రకరకాల పేర్లతో దాదాపు 2000 పైచిలకు సంఘాలు ఉన్నాయి. ఒక్కొక్క సంఘం వారు ఒక్కొక్క విశ్వాసం కలిగి ఉంటారు. దాన్ని విశ్వాస ప్రమాణం 336 సంవత్సరంలో నికేయ విశ్వాస సూత్రం ద్వారా వచ్చింది. ఈ నికేయ విశ్వాస సూత్రాన్ని ఎక్కువగా అవలంబించేవాళ్ళు ఎవరు, ఎక్కువగా పాటించేవాళ్ళు, బైబిల్ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి నికేయ విశ్వాస సూత్రాన్ని పాటించేవాళ్ళు ఎవరున్నారు అంటే వాళ్ళ మట్టుకు వాళ్ళు కొంత ఒక సిద్ధాంతాన్ని రాసుకున్నారు. బైబిల్ పక్కన పెట్టేసి వాళ్ళకి నచ్చినట్లుగా కొన్ని సిద్ధాంతాలు రాసుకున్నారు. దేవునికే ప్రార్థన చేస్తారు, క్రీస్తునే కలిగి ఉంటారు, క్రీస్తు నామంలోనే బాప్తి, అన్నీ కరెక్టే. కానీ వారు ఒక సిద్ధాంతాన్ని ఫాలో అవుతారు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ ఉంటారు. లూథరన్ సంఘస్థులు ఎప్పుడైనా వెళ్ళారా? లూథరన్ చర్చికి ఎప్పుడైనా వెళ్ళారా? ఎక్కువగా వాడు ఫాలో చేస్తూ ఉంటుంటారు. ఇంకా కొన్ని సంఘస్థులు ఉన్నారు, మారణాత అని చెప్తూ ఉంటుంటారు. ఎవరు? బైబిల్ మిషన్. వీళ్ళేం చేస్తారు? పాస్టర్ గారే వారికి దేవుడు, పాస్టర్ గారి ఫోటోలు ఉంటాయి కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతాన్ని ఫాలో అవుతారు. ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, సాక్షాత్తు యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే, ఎవరైతే క్రీస్తు యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు మాత్రమే నిత్యజీవం. ఎందుకు ఈ మాట చెప్పాడంటే, అప్పటికే చాలామంది రకరకాల వాళ్ళు ఉన్నారు. ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. యూదులు ఇశ్రాయేలు విడిపోయి యూదులు ఒక పద్ధతి ప్రకారం, ఇశ్రాయేలు ఒక పద్ధతి ప్రకారం ఆరాధన ప్రారంభించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ఉద్దేశించి చేసుకుని చెప్తాడు. శాస్త్రులు పరిశీలన ఉన్నారు కదా, శాస్త్రులు ఉన్నారు, పరిశీలన ఉన్నారు. ఇంకా కొంతమంది ఎవరు ఉన్నారు? ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు. ఇంకా కొంతమంది ఎవరు ఉన్నారు? సద్దూకైలు ఉన్నారు. సద్దూకైలు దేని నమ్ముతారు తెలుసా? సద్దూకైలు పునరుత్థానాన్ని నమ్మరు. వాళ్ళు అసలు పునరుత్థానమే లేదని వాదించేటటువంటి వాడు సద్దూకైలు. అంటే అప్పట్లోనే రకరకాల సిద్ధాంతాలు పాటించేవాళ్ళు ఉన్నారు, రకరకాలమైన విశ్వాసాలు కలిగినటువంటి వారు ఉన్నారు. బైబిల్ ఉన్నది పక్కన పెట్టేసి పాస్టర్ మాటే వేదవాక్కుగా భావించేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అది అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నటువంటి మాట. అంటే మనలో విశ్వాసం లేదని కాదు, ఉంటే ఒకవేళ విశ్వాసం ఎలా ఉండాలి అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. నీ విశ్వాసం ఎవరి మీద ఉండాలంట? కుమారుని మీద, అనగా యేసుక్రీస్తు మీద మాత్రమే మన విశ్వాసం ఉండాలి. ఇక దేని మీద విశ్వాసం ఉండడానికి వీల్లేదు. యేసుక్రీస్తు కంటే గొప్పవాడు ఎవడు లేడు ఈ లోకంలో. కాబట్టి యేసుక్రీస్తు మీదనే విశ్వాసం ఉంచాలి, బైబిల్ను మాత్రమే ఫాలో కావాలి. ఈ కార్యక్రమాలన్నీ విశ్వాసకి కలిగినటువంటి విధి ఇది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఒకటి విశ్వాసము స్వస్థపరుస్తుంది, రెండవది విశ్వాసము పాపములు క్షమిస్తుంది, మూడవదిగా విశ్వాసం కలిగినటువంటి వాడు నిత్య జీవానికి వారసుడు. మూడో విషయం ఏంటి? విశ్వాసము కలిగినటువంటి వాడు నిత్య జీవానికి వారసుడు. ఆ విశ్వాసము కేవలం క్రీస్తు మీద మాత్రమే ఉండాలి, కేవలము క్రీస్తు మీద మాత్రమే ఉండాలి, ఇంకొకరి మీద ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి ఇద్దరికి దాసుడిగా ఉండనేరడు, ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. ఒకవేళ ఉంటే ఏమైంది? వాడు ఇద్దరికీ న్యాయం చేయలేడు. ఒక దాసుడు ఒక యజమానుడికి న్యాయం చేయగలడు, కానీ ఒక దాసుడు ఇద్దరు యజమానులకు న్యాయము చేయలేడు. కాబట్టి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఒక దాసుడు ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనేరడు. నీవు క్రీస్తు మీద విశ్వాసం ఉంచినట్లయితే మరొకరి మీద విశ్వాసం ఉంచడానికి అవకాశం లేదు. ఒకవేళ నీ విశ్వాసం సరైనది కాకపోతే ఇటు క్రీస్తు మీద ఉంటుంది, అటు పాస్టర్ మీద కూడా ఉంటుంది. ఇటు క్రీస్తు మీద ఉంటుంది, అటు ఇంకొకరి మీద కూడా ఉంటుంది. ఇటు క్రీస్తు మీద ఉంటుంది, మరి సంఘాల మీద కూడా ఉంటుంది కదా. రకరకాల సంఘాలు, రకరకాల పద్ధతులు. బైబిల్ని పాటించే పద్ధతులు, బైబిల్ని పాటించే సంఘాలు చాలా తక్కువ కాబట్టి, అలాంటి సంఘాల్లో విశ్వాసం చాలా తక్కువగా ఉంటారు కాబట్టి యేసుక్రీస్తు చెప్తున్నటువంటి మాట. అందుకే యేసుక్రీస్తు చాలా తక్కువ మంది వెంబడించారు. చాలా ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యకరాలు చేశాడు. కానీ ఎంతమంది వెంబడించారు? పరిపూర్ణంగా సంపూర్ణంగా 12 మంది.
ఎంతమంది? 12 మంది. ఎందుకని? మరి శాస్త్రుల దగ్గర ఎంతమంది ఉన్నారు? పరిసయ్యుల దగ్గర ఎంతమంది ఉన్నారు? ధర్మశాస్త్ర ఉపదేశకుల దగ్గర ఎంతమంది? వేల కొలది ప్రజలు ఉన్నారు. క్రీస్తు దగ్గర ఎంతమంది ఉన్నారు? 12 మంది. అంటే ఏది సత్యం? ఏది సత్యం? వేల మంది ఉన్నారు కాబట్టి అది సత్యం, 12 మందే ఉన్నారు కాబట్టి ఇది అసత్యం అంటారా? సత్యాన్ని ఒప్పుకొని హృదయాలు చాలా ఉంటాయి, కఠినమైనటువంటి హృదయాలు ఉంటాయి. సత్యాన్ని అంగీకరించరు, సత్యాన్ని ఒప్పుకోరు. అలాంటి వాళ్ళు వాత వేయబడి మనస్సాక్షి ఉంటారు కాబట్టి వేలల్లో కలిసిపోతారు. ఎందుకంటే అక్కడ ఎవరు పాయింట్అవుట్ చేయరు, అక్కడ ఎవరు నిన్ను వేలెత్తి చూపించారు. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఒకటి విశ్వాసం పరిపూర్ణంగా ఉంటే అదే మనల్ని స్వస్థపరుస్తుంది. మరెవరు మనల్ని స్వస్థపరిచేవారు లేరు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. 4వ విషయంలోకి వెళదాం. రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు చదువుతాం. రాజులు 2వ గ్రంథం 18వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు చదువుతాం. ఒక్కదాన్ని చదువుతుంది కానీ నిదానంగా జాగ్రత్తగా చదువు. ఇక్కడ బైబిల్ ఎంత స్పష్టంగా రాస్తుంది కదా, బైబిల్ ఎంత స్పష్టంగా రాస్తుందంటే సందర్భం చెప్పాడు, సమయం చెప్పాడు. సందర్భం ఏంటి? ఏ రాజు పరిపాలిస్తున్నాడు? సమయం ఏంటి? అప్పుడు ఇశ్రాయేలులో ఎవరు పరిపాలకులుగా ఉన్నారు? యూదా రాజ్యం, చిన్న రాజ్యం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 2 భాగాలుగా విభజించబడింది. ఒకటి ఆంధ్రప్రదేశ్, రెండవది తెలంగాణ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఎవరున్నారు? జగన్ గారు ఉన్నారు. తెలంగాణలో ఎవరున్నారు? కేసీఆర్ గారు ఉన్నారు. ఈ 2 సందర్భాలు మీకు ఎందుకు పరిచయం చేస్తున్నాడు అంటే మీరు ఏ కాలంలో ఉన్నారు అనబడిన దానికి నిదర్శనగా. ఇప్పుడు హిజ్కియా అనే రాజు గురించి చెప్పాల్సి వచ్చి బైబిల్లో చెప్తున్నాడు అంటే హిజ్కియా యూదా దేశంలో రాజుగా ఉన్నాడు. మరి యెరూషలేములో రాజు ఎవరున్నారంట? ఎవరున్నారు? చదవండి అదే మాట. ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడైన హోషేయ ఎవరున్నారు? ఇప్పుడు హోషేయ అనే వ్యక్తి రాజుగా ఉన్నాడు. ఆయన ఎవరి కుమారుడు? ఏలా కుమారుడు. తప్పుపట్టడం ఎవరి తరం కాదు, బైబిల్ తప్పుపట్టడం. మీ తాత పేరు నీకు తెలియదు కానీ బైబిల్లో 14 తరాలు వెనక్కి రాశారు వాళ్ళ తరాల పేరు, అవునా కదా? మన తాత ముత్తాతల పేర్లు మనకు తెలియదు కానీ యేసుక్రీస్తు 14 తరాలు వెనక్కి రాశారు. ఆయన హిస్టరీ ఏంటి? అందుకే ఎవరికి చేత కాదు బైబిల్ తప్పుపట్టడం. చేతగాక ఏం చేస్తారంటే కొన్ని బురద తల్లే మాటలు చెప్తూ ఉంటున్నారు. ఏదో రకంగా దాని యొక్క ప్రభావాన్ని తగ్గించాలి. ఎంత ప్రభావాన్ని తగ్గించినా కానీ అది ఇంకా ఉజ్వలించబడుతుంది ప్రపంచాన్ని వెలిగిస్తూనే ఉంది కదా. బైబిల్ మీద జరిగిన దాడులు ఏ గ్రంథం మీద జరగదు ఇంతవరకు. బైబిల్ మీద మాత్రమే అన్ని రకాల దాడులు జరిగినాయి. ఎన్నోసార్లు తగలబెట్టబడింది, ఎన్నోసార్లు చించివేయబడింది, ఎన్నోసార్లు నాశనం చేయబడింది. ఎంతగా నాశనం చేయబడుతుందంటే ఇప్పటికి కూడా ప్రపంచంలో దాదాపుగా అన్ని పుస్తకాల కంటే ఎక్కువగా ప్రింట్ అయ్యే బుక్ ఇదే, బైబిల్ గ్రంథం మాత్రమే. కాబట్టి జాగ్రత్తగా. ఇప్పుడు హిజ్కియా ఏలుబడి ప్రారంభమైంది ఎక్కడ? యూదా దేశంలో. ఇక్కడ జరిగిన ఒక సందర్భాన్ని చెప్తాం, చదువుకుందాం. 2 కిందికి 2వ వచనం. అతడు ఏలన ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలడం. చాలా. ఇప్పుడు ఈ గ్రంథం రాసే టైంకి హిజ్కియా వయసు ఎంత? ఎంత వయసు చెప్పాలి? 54 సంవత్సరాలు. అతడు రాజ్యపరిపాలన గావించేటప్పటికి 25 సంవత్సరాల వయసు ఉంది. అతడు ఎన్ని సంవత్సరాలు ఏరిండంట? 29 సంవత్సరాలు ఏరిండు. 29 + 25 ఎంత? 54 సంవత్సరాలు. అంటే ఈ అధ్యాయం రాసేటప్పటికి ఎన్ని సంవత్సరాలు గతించిపోయాయి? ఆయన జీవితంలో 54 సంవత్సరాలు అయిపోయాయి కదా. అట్లా క్లియర్గా ఉంటుంది. కాబట్టి బైబిల్ చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. ఏమాత్రం అనుమానం ఉండదు. ఇంకా నాకు అర్థం కావట్లేదు అంటే ఆ బైబిల్ నువ్వు సరిగా చదవట్లేదని అర్థం. జాగ్రత్తగా ఆలోచించి చదివితే అన్నీ అర్థమవుతాయి. కిందికి రండి. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె అబి అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతను యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించును. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములు చేసెను. దానికి ఇశ్రాయేలు నెహుష్ఠా అని పేరు పెట్టి దానికి ధూపము వేయించు వచ్చుచుండిరి.
అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమానమైన వాడు ఒకడును లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయన వెంబడించుటకు వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచు ఉండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనల్లా అతడు జయము పొందెను. చాలండి. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేస్తే హిజ్కియా గురించి మాట్లాడుతున్నాడు. యూదా దేశంలో రాజు అయినటువంటి హిజ్కియా గురించి మాట్లాడుతూ పరిశుద్ధాత్ముడు మన కొరకు రాయించిన మాట ఏంటంటే, అతను ముందుగా దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు. ఇప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిలో ఏ క్రియలు కనబడాలో చెప్తున్నాడు. ఇప్పుడు నేను కూడా విశ్వాసులే, మేము విశ్వాసులమే, మేము క్రైస్తవులమే అని చెప్పుకుంటున్న మనలో ఏ క్రియలు కనబడాలంటే, హిజ్కియాలో ఏ క్రియలు అయితే కనబడ్డాయో, హిజ్కియాలో ఏ క్రియలు కనబడ్డాయి? అతడు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు. అతని తరువాత వచ్చిన యూదారాజులలోను అతని పూర్వీకులైన యూదారాజులలోను సమమైన వాడు ఒక్కడనూ లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయన వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుండు. ఇప్పుడు నీలో విశ్వాసం ఉంటే నువ్వు ఏం చేయాలంట? ఆజ్ఞలను గైకొనాలి. హల్లెలూయా. వింటున్నారా? అర్థమవుతుందా? హిజ్కియా దేవుని యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి అతడిలో విగ్రహారాధన చేయడానికి ఇష్టపడలేదు. ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి అనీతి పరిపాలన జరిగించడానికి ఆయన ఇష్టపడలేదు. అతడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి అతని కంటే ముందు పరిపాలించిన రాజులు కానీ అతని తర్వాత వచ్చిన రాజులు కానీ ఆయనతో సమమైన వాడు ఎవడు లేకుండా ఆయన నీతివంతమైన పరిపాలన జరిగించాడు. అంతకు ముందు రాజులు ఏం చేశారంటే తెలుసా? బలిపీఠం మీద అన్ని దేవతలను ఆరాధించారండి. అదే కదా రాయబడింది అక్కడ 4వ వచనం. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పములను చిన్నాభిన్నం చేశాడంట. చాలా మోషే చేసిన ఇత్తడి సర్పం ఏంటంటే ఇది తరతరాలుగా వస్తున్నటువంటి ఇత్తడి సర్పం అండి. దీన్ని ఎట్లా నాశనం చేస్తారు? మోషే చేసింది ఇది. ఎవరు చేశారు ఇది? మోషే చేసి. మోషే ఎంత గొప్ప దైవజనుడు వాడు. మోషే చేసిందని నువ్వు పాడు చేస్తావా అంటాం కదా మనమైతే. తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం అండి ఇది. దేవునికి ఒకవేళ ఇష్టం లేకపోతే ఎప్పుడో పాడు చేసేవాడు కదా. ఇంతకాలం ఎందుకు దేవుని మందిరంలో అంటాం మనం. మనకున్న అతిథులు ఎవరికి ఉండదు. మనం ముందుకు సాగే వాళ్ళకు కూడా ఆటంకంగా మారుతాం. శాస్త్రుల వలె పరిశీలి వలె క్రైస్తవ జీవితాన్ని దినదినము ఏం చేయాలంటే మెరుగుపరుచుకోవాలి, సానబెట్టుకోవాలి. కూరగాయలు కత్తి తీసినప్పుడు అది జంగు బట్టి ఉంటే ఏం చేస్తుందని సానబడతామా లేదా? మరి విశ్వాస జీవితంలో సానబట్టకపోతే ఎంతో కాలం కొన్ని ఏళ్ల కిందట కొన్ని వందల సంవత్సరాల క్రితం మోషే తయారు చేసిన ఇత్తడి సర్పాన్ని ఎవరు పాడు చేశారు? ఇప్పుడు హిజ్కియా పాడు చేశాడు. ఎందుకు పాడు చేశాడు? నీ విశ్వాసము దేవుని మీద ఉంచుతున్నావు. దేని మీద ఉంచుతున్నావు? ఇత్తడి సర్పం మీద ఉంచుతున్నావు. నీ విశ్వాసం భ్రష్టు పట్టిపోతుంది. నీ విశ్వాసం దారి తప్పుతుంది. నీ విశ్వాసము అగాధంలోకి పెడుతుంది. నీ విశ్వాసము నరకానికి త్రోసివేస్తుంది. క్రీస్తు దేవుని వైపు మాత్రమే, దేవుని యందు మాత్రమే విశ్వాసం ఉంచవలసిన నీవు దేని మీద ఉంచుతున్నావు? మనుషుల మీద. మనుషులు నమ్మినట్టుగా దేవుని నమ్మట్లే. మనం విశ్వాసుల పేరుకు విశ్వాసులమే, కానీ మనుషుల మీద ఉన్నంత నమ్మకము దేవుని మీద ఉండట్లేదు. మనకి మనుషులు నమ్మినంతగా దేవుని నమ్మట్లేదు. చాలాసార్లు 99% మనం మనుషుల మీదనే ఆధారపడతాం. 99% విశ్వాస ప్రమాణం అని ఒక బుక్ తెలుగులో, ఆ బుక్లో చదువుతున్నప్పుడు చిన్న చిన్న కథలన్నీ కలిపి రాశారు. ఆ బుక్లో ఇంగ్లీషు బుక్ని తను తెలుగులో తర్జుమా చేశారు. అయితే దాంట్లో ఒక చిన్న స్టోరీ చదివారు. ఆ స్టోరీలో ఏంటంటే ఒక స్త్రీ పొలం పనులకు వెళ్ళి తన నగలు పోగొట్టుకుంది. ఆమె మెడలో ఉన్నటువంటి పుస్తకాడు, బంగారంతో చేయబడిన పుస్తకాడు పొలం పనికి వెళ్ళింది, పోగొట్టుకుంది. గుంపుగా పెడతారు కదా, విలేజ్ నుండి గుంపుగా పెడతారు. ఆ గుంపులో ఒకరికి దొరికింది. అది ఆమె దాన్ని దాచిపెట్టుకుంది. ఇంకొక స్త్రీ చూసింది. పోగొట్టుకున్న ఆమె చూడలే, పక్కనే ఉన్నటువంటి ఆమె చూసింది. కొన్ని రోజుల తర్వాత ఆ నోట ఈ నోట పడింది, పలానా ఆమె తీసింది అని మొత్తానికి పోగొట్టుకున్న వ్యక్తికి తెలిసిపోయింది. అందరూ క్రైస్తవులేమండి. పోగొట్టుకున్నది క్రైస్తవులే, దొరికింది క్రైస్తవులకే.
చెప్పింది కూడా క్రైస్తవురాలే. అందరూ క్రైస్తవులే, అందరూ విశ్వాసులే. మన విశ్వాసం ఎలా ఉంటుందో చూడండి. అయితే ఆమె దొరికింది. ఈమె మాత్రం తన ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ ఉంది, పోగొట్టుకున్న వస్తువు కావాలి అని. కొన్ని రోజుల తర్వాత ఆ విషయం భర్తకు తెలిసింది. భర్త పంచాయతీ పెద్దలకు చెప్పాడు. పంచాయతీ పెద్దలు ఆ వ్యక్తికి, ఏ వ్యక్తికి అయితే దొరికిందో ఆమెని, ఈ పోగొట్టుకున్న ఆమెని పిలిచి పంచాయతీ పెట్టాలని నిర్ణయించారు. చాటింపు వేయించారు. చాటింపు వేయించిన తర్వాత ఊరందరికీ తెలిసిపోయింది ఏంటంటే, పలానా రోజు పంచాయతీ, మీరందరూ ఖచ్చితంగా రావాలి, దాని సారాంశం. కానీ ఆ రోజు ఏ రోజు అంటే ఆదివారం వచ్చింది. ఆ రోజు ఏ వారం? ఆదివారం వచ్చింది. ఇప్పుడు పోగొట్టుకున్న ఆమె కూడా విశ్వాసే, దొరికిన ఆమె కూడా విశ్వాసే. ఇప్పుడు ఆదివారం రోజు పంచాయతీకి వెళ్ళాలా, చర్చికి వెళ్ళాలా? పెద్ద సమస్య. మన ఆలోచన ప్రకారం, మనకున్న జ్ఞానం ప్రకారం మనం అయితే ఏం చేస్తుంది? ఇప్పుడు పంచాయతీకి వెళతాం. వెళితే ఏమైంది? పోగొట్టుకున్నది దొరికింది. ఒకరోజు పోకపోతే ఏమైంది? చర్చికి. అవునా? మన ఆలోచన ఇది. అంటే మనం నిజమైనటువంటి విశ్వాసం ఉంటే దేని మీద ఉండాలి వాస్తవానికి కదా? మనమైతే ఏమంటాం? ఏమైతే ఒకరోజు పోకపోతే, పంచాయతీకి పోతే నాకు పోగొట్టుకున్న నగలు దొరుకుతాయి. అందరూ పంచాయతీకి పిలువబడ్డారు. పోగొట్టుకున్న వ్యక్తి మాత్రము సంఘంలో ఆరాధన చేస్తూ. వాస్తవానికి ఆ రోజు ఆమె సంఘంలో, ఆ పంచాయతీకి వెళితే ఆమె నగలు ఆమె పొందుకుంటుంది. కానీ ఆ రోజు ఆదివారం వచ్చింది కాబట్టి ఆ రోజు నేను దేవుని సన్నిధిలో ఖచ్చితంగా అద్భుతంగా ఆమె దేవుని యొక్క మందిరంలో ఆరాధించడం ప్రారంభించింది. రచ్చబండ దగ్గర పంచాయతీ ప్రారంభమైంది. రెండు ఒకే టైం, ఒకే 11 గంటలు. ఈమె ప్రార్థిస్తున్నటువంటి విషయము సంఘంలో అందరికీ తెలుసు కాబట్టి అందరూ కలిసి ఆ విషయం గురించి ప్రార్థన చేస్తున్నారు. ఆమె భర్త వచ్చి ఆమె తిడుతూ ఉన్నాడు. ఈ ఒక్కరోజు సంఘానికి రాకపోతే ఏమైంది? అక్కడికి వెళితే నువ్వు చెప్పి తెచ్చుకోవచ్చు కదా. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే అబద్ధం అమ్మాయి చెప్పినట్లయితుంది, వస్తువు నీది కానట్లయితుంది. పంచాయతీ పెద్దలు తీర్పు తీర్చి దాన్ని ఆమెకే అప్పగించేస్తారు. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు వెళ్ళకపోతే ఎలా ఉంటుంది? అబద్ధికులు అయిపోతారు కదా. కానీ ఈమె దేవుని యందు విశ్వాసం ఉంచింది. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించడం నేర్చుకుంది. అలా ప్రార్థించింది. పంచాయతీ అయిపోయింది, అలాగనే ఆరాధన కూడా అయిపోయింది. ఎవరికన్నా వాళ్ళు వెళ్ళిపోయారు. సాయంత్రం 7 గంటలకి పంచాయతీ పెద్దలు ఆ నగర తీసుకుని వచ్చి ఆమె ఇంటికి అప్పగించడం జరిగింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. విశ్వాసం ఉంటుంది కానీ దాన్ని మనం ఏం చేయట్లేదు? కార్యరూపంలో పెట్టట్లే. విశ్వాసమే కానీ కొన్నిసార్లు మన విశ్వాసం సన్నగిల్లిపోతుంది. నిజంగా నిలబడవలసిన టైంలో పడిపోతున్నావు. ఖచ్చితంగా నువ్వు నిలబడాలి. ఈ టైంలో దేవుడు నీ ద్వారా మహిమపరచబడాలి. ఆ టైంకి నువ్వు ఎస్కేప్ అయిపోతున్నావు, ఆ టైంకి నువ్వు పడిపోతున్నావు. కాబట్టి నీ జీవితంలో కార్యసిద్ధి కలగట్లేదు. ఆమె తన ధనం మీద కంటే దేవుని మీద విశ్వాసం ఉంచింది. తను పోగొట్టుకుంది. నా కష్టార్జిత దేవుడు ఎలాగైనా నాకు అప్పగిస్తాడు. ఆమె విశ్వసించింది, ఆమె నమ్మింది. నమ్మిన దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించింది. దేవుడు దానిని తన ఇంటికి నడిపించాడు. విశ్వాసం ఇలా ఉండాలి. ఇప్పుడు జాగ్రత్త కాలం. హిజ్కియా ఏలుబడిలో అతను దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు కనుక అతను కొన్ని కార్యాలు చేశాడు. ఏం చేశాడు తెలుసా? విగ్రహారాధన చేయకుండా ఆ నెహుష్ట అనబడిన దేవతని మోషే ద్వారా తయారు చేయబడిన ఇత్తడి సర్పాన్ని ముందు చిన్నాభిన్నం చేశాడు. అంటే విశ్వాసం ద్వారా కొన్ని కార్యాలు కూడా జరిగించాలి. మనం కేవలం విశ్వాసం అని మాత్రమే చెప్పుకుంటే సరిపోదు. విశ్వాసం ద్వారా కొన్ని కార్యాలు కూడా చేయాలి. ఆ కార్యాలు ఏంటో కింది మాటలు చదువుదాం రండి. కొట్టివేసి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములు చేసిన దానికి ఇశ్రాయేలు నెహుష్ట అని పేరు పెట్టి దానికి ధూపము వేయించు వచ్చి చూడండి. అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు. హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం ఉంచిన మనము మన జీవితాల్లో కొన్ని కార్యాలు నెరవేర్చే వారిగా ఉండాలి. తరతరాలుగా వస్తున్నటువంటి ఆచార వ్యవహారాలని చిన్నాభిన్నం చేయాలి. కొన్ని వందల ఏళ్లుగా ఆ దేవతను ఆరాధిస్తున్నారు. నెహుష్ట అని పేరు పెట్టుకున్నారు, దానికి గుర్తు పేరు పెట్టుకున్నారు కదా. ఆ దేవత విగ్రహాన్ని చిన్నాభిన్నం చేసి ఆయన చేసింది ఏంటి తెలుసా? చిన్నాభిన్నం చేసిన తర్వాత ముందు వచ్చినట్లు మనం చదువుకున్నట్లయితే అతను యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించడంలో వెనుక తీయక. ఎవరిని వెంబడించట్లో? యెహోవాను వెంబడించట్లో. ఎందుకు యెహోవాను వెంబడిస్తున్నాడంటే అతను ఆయన యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి. విశ్వాసం ఉంచిన మనము ఆయన వెంబడించే వారిగా ఉండాలి. ఆయన కార్యము నెరవేర్చే వారిగా ఉండాలి. ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని మనము అనుసరించే వారిగా ఉండాలి. విశ్వాసం ఏం చేస్తుంది? 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర పడి ఉన్నాడు. 35 సంవత్సరాలు అయిపోయింది. కోనేటి దగ్గర పడి ఉన్నాడు. యేసుక్రీస్తు ఆ దారిలో వచ్చింది. అవును,
భర్తమై అనబడిన గుడ్డి భిక్షువుడి దగ్గరకు వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేసిండు? పోయిన వారం మనం ధ్యానం చేసింది కదా, నడువు అనగానే ఏం చేశాడు అతను? ఏం చేశాడు? పై వస్త్రాన్ని తీసిపడేసి నడవడం ప్రారంభించాడు. అయితే మనం ఏం చేస్తాం? ఏమైనా కనిపిస్తలేదా నీకు? పోయి నీడ నుంచి పడుకున్నాను కదా, నడువు అంటావేంటి, లే అంటావేంటి, నా గురించి తెలియదా నీకు, నేను ఏ స్థితిలో ఉన్నానో తెలియదా? దేవునికే క్వశ్చన్లు వేస్తాం మనం. అవిశ్వాసం ద్వారా కింది మాటలు మీకు జ్ఞాపకం చేస్తారు. విశ్వాసంలో అవిశ్వాసం ఎలా వస్తుందో కొన్ని లేఖనాలు మనం ధ్యానం చేస్తాం. నిజమైనటువంటి విశ్వాసం మనం ఏం చేస్తుంది తెలుసా? ఆయన యొక్క ఆజ్ఞను నెరవేర్చేవారిగా చేస్తుంది. హల్లెలూయా. మొదటిగా స్వస్థపరుస్తుంది, రెండవదిగా పాపములు క్షమిస్తుంది, మూడవదిగా నిత్య జీవంలోకి నడిపిస్తుంది, నాలుగవదిగా ఆయన ఆజ్ఞను అనుసరించడానికి మనకు నేర్పిస్తుంది. హల్లెలూయా. నిజమైనటువంటి విశ్వాసం. మన విశ్వాసం అటు కొంచెం ఇటు కొంచెం ఉంటే కాదు. విశ్వాసము అటు కొంచెం ఇటు కొంచెం కాదు, ఒక్కటే దాని మీద, మనుషుల మీద కాదండి విశ్వాసం ఉంచాల్సింది. ప్రతి మనిషిలో ఏదో ఒక లోపం ఉంటుంది, ప్రతి మనిషిలో ఏదో ఒక పాపం ఉంటుంది. మనుషుల మీద కంటే దేవుని యందు విశ్వాసం ఉంచడం ఉత్తమమైన పని. కాబట్టి హిజ్కియా ఏం చేస్తాడంటే దేవుని యందు మాత్రమే విశ్వాసం ఉంచాడు, దేనికి భయపడలేదు. ఈ విగ్రహాన్ని తీసేస్తే మరి శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, మతాధికారులు నన్ను ఏమన్నా అంటారేమో, నా మీద దాడి చేస్తారేమో, నా రాజ్యం వరకు పోతుందేమో, ఏది ఆలోచించలే. విశ్వాసం ఉంచిండు, దాన్ని తీసివేసిండు. మన జీవితాల్లో కూడా కొన్ని విగ్రహాలు శాశ్వతంగా ఉండిపోతాయి. కొన్ని విగ్రహాలు ఈర్ష్య అనే విగ్రహం కావచ్చు, అసూయ అనే విగ్రహం, అహంకారం అనే విగ్రహం కావచ్చు, ఏదో ఒక విగ్రహము శాశ్వతంగా ఉండిపోతే దాన్ని తీసేసుకోవాలి విశ్వాస జీవితంలో మనం నడుస్తున్న టైంలో. తర్వాత దేవుని యొక్క ధర్మశాస్త్ర నాయకులు పాటించాలి. చివరి ఒక మాట మనం జ్ఞాపకం చేస్తారు. రండి ముందుకి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 25వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనం. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను. అందుకు ఆయన అమ్మ 28 చదవండి. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అగును కాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థతలో ఉండెను. హల్లెలూయా. నీ విశ్వాసములో నుంచి ఇంకా ఏ విశ్వాసంలోకి రావాలంట? గొప్ప విశ్వాసంలోకి రావాలి. నీ విశ్వాసం గొప్పదిగా మార్చబడాలి. కొన్ని ఏళ్ల నుండి మనం విశ్వాసులుగానే మిగిలిపోతున్నాం కదా. అంటే యేసుక్రీస్తు ఆమెను ఏం చేశాడు? పరీక్షించాడు, పరిశీలించాడు, పరిశోధించాడు, శోధించాడు. ఆమెను శోధించి ఆమె రకరకాలుగా చిక్కులు పెట్టి ప్రశ్నలతో ఆమెను చదవండి 10:21 వచనం నుండి. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతంలో వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పాడు. ఎవరినైనా మీరు పదే పదే మాట్లాడేస్తున్నారనుకో, అయ్యా నాకు సహాయం చేయి, అయ్యా నా మాట విను, అయ్యా నాకు కొంచెం హెల్ప్ చేయి అని పదే పదే అడుగుతుంటే ఆ వ్యక్తి ఏ మాత్రం మాట్లాడలే, మీ అసలు మీ ముఖమే చూడట్లే. అప్పుడు ఎలా ఉంటుంది? మనకి ఎలా ఉంటుంది? కోపం వస్తుంది, చిరాకు వస్తుంది కదా. వచ్చేసి ఏం చేస్తాం? వెళ్ళిపోతాం అక్కడి నుంచి. కానీ ఆ కనాను స్త్రీ పదే పదే అడుగుతుంది యేసుక్రీస్తుని, అయ్యా నా కుమార్తె దయ్యం పట్టింది, నా కుమార్తె దయ్యం పట్టి బాధపడుతుంది, నాకు సహాయం చేయి అని అడుగుతుంటే యేసుక్రీస్తు ఒక్క మాట కూడా మాట్లాడ, సైలెంట్గా ఉండిపోయాడు. కానీ ఆమె వదిలిపెట్టలేదు, ఆమె విడిచిపెట్టలేదు. కింది చదవండి. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించినది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు అని చాలు. శిష్యులు రికమెండేషన్ చేస్తున్నారు ఇప్పుడు. అయ్యా మనం ఎక్కడికి వెళితే అక్కడికి వస్తుంది ఈమె. అయ్యా ఈమె మనల్ని వెంబడిస్తూ వస్తుంది, మన పనికి ఆటంకం కలిగిస్తుంది. ఆమె సంగతి ఏంటో చూసి ఆమెను పంపేయ్యా శిష్యులు రికమెండ్ చేశారు. ఎవరికి? యేసుక్రీస్తు. ఇంకా ఆమెను యేసుక్రీస్తు శోధిస్తూనే ఉన్నాడు, పరీక్షిస్తూనే ఉన్నాడు యేసుక్రీస్తు. ఆయన చెప్తున్నాడు తెలుసా, నేను ఇశ్రాయేలు ఇంటి వారి యొద్దకే వచ్చి, అంటే ఇశ్రాయేలు వంశస్థులకు మాత్రమే నేను స్వస్థపరుస్తా,
వాళ్ళకి మాత్రమే నేను ఆశీర్వాదాలు ఇస్తాను, ఇదిగో ఈమెతో నాకు సంబంధం లేదు అన్నట్లుగా ఇండైరెక్ట్గా మాట్లాడారు. ఈ మాటని కొంతమంది హేతువాదులు వివరించి చెప్తున్నారు, క్రైస్తవుల్ని తప్పుదోవ పట్టించడానికి. అమ్మా, యేసుక్రీస్తు వచ్చింది మీకోసం కాదంట, మన కోసం కాదంట, ఆయన మనకు దేవుడే కాదంట. ఈ వాక్యాన్ని అడ్డం పెట్టుకుని ఆయన చెప్తున్నాడు, ఆయన చెప్తున్న మాటే. ఎవరు చెప్తున్న మాట? ఆయన చెప్తున్న మాట ఏంటంటమ్మా, నేను ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే వచ్చింది. అంటే ఇశ్రాయేలు కొరకే వచ్చాడు, మనందరి కొరకు కాదు. ఆయన చెప్తున్న మాటేగా. మీరెందుకు పిచ్చోళ్ళగా యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు? వాస్తవానికి ఏం చెప్పింది ఏంటంటే, ఆ కనాను స్త్రీలో ఉన్నటువంటి విశ్వాసాన్ని పరీక్షించుట కొరకు, ఆ కనాను స్త్రీలో ఉన్నటువంటి ఓర్పును సహనాన్ని పరీక్షించుట కొరకు అలా మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడి కింద మాటలో చెప్తున్నాడు, ఇశ్రాయేలు ఇంటి వారే నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు అని. అంటే ఇప్పుడు శిష్యుల రికమెండేషన్ కూడా ఏమైపోయింది? పనిచేసిందా? సరే, శిష్యుల రికమెండేషన్ కూడా పక్కన పెట్టేశాడు. పక్కన పెట్టేస్తే తర్వాత ఏం జరిగింది చూడండి. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని ఆమెను అడిగినాము. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకుని కుక్క పిల్లలకు వేయడం యుక్తము కాదు అని చెప్పారు. చాలు, ఇంకేమంటున్నాడు ఆయన? ఏంటి, మీకోసం వచ్చాను నేను, మిమ్మల్ని స్వస్థపరచడానికి వచ్చానా? కాదు కాదు, నేను వచ్చింది ఇశ్రాయేలు వారి కోసం వచ్చాను, నీ కోసం కాదు అని చెప్పి దారిని పెడుతుంటుంటే ఆమె సాక్షాత్తు ఆయన కాళ్ళ మీద పడిపోయింది. ప్రభువా నీవు తప్ప నాకెవరు సహాయం చేసేవాళ్ళు లేరు, నువ్వే చేయమని చెప్పి సాక్షాత్తు ఆయన కాళ్ళ మీద పడి ఆయన వేడుకుంటుంది. ఏమని వేడుకుంటుంది? ప్రభువా నాకు సహాయం చేయమని ప్రార్థిస్తుంది. అయినా యేసుక్రీస్తు చేశాడా? చేయలేదు. ఏమని చెప్తున్నాడు ఇప్పుడు? ఇంకా భయంకరమైన మాట అంటున్నాడు, పిల్లలు తినే రొట్టె కుక్కలకు వేయట యుక్తము కాదు. ఈ మాటకు అసలు మనకు ఎంత పౌరుషం వస్తుందంటే వెంటనే దిగ్గులు వేసేసి ఏం కాకున్నాడు ఇక స్వస్థపరిచాడు కదా. మనలో ఉన్న పౌరుషము ఎవరిలో ఉండదు అసలు. ఎన్నో మాటలు అనేసి వెళ్ళిపోతాం మనం. ఏదో ఏం చేస్తాడని పెద్ద ఈయన దగ్గరకు వస్తే ఈయనేంటి పెద్ద ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు మనం. కానీ ఆమె పట్టు వదలకుండా, కనాను స్త్రీ పట్టు వదలకుండా, శిష్యులు వాదించినా చేయలేదు, ఆయనకు మొరపెట్టినా చేయలేదు, చివరికి కుక్కతో పోల్చాడు కదా. అయినా సరే ఆమె వదిలిపెట్టలేదు. కింద మాట చదవండి. ఆమె ఒప్పుకుంటున్నాను, నిజమే ప్రభా, నన్ను కుక్క అనుకుని నాకు సహాయం చేయి. కుక్క పిల్లలు కూడా యజమానుని బల్ల మీద నుండి పడి రొట్టె ముక్కలు తినడు కదా. అంటే నీ పిల్లలకు నువ్వు సమృద్ధిగా పెట్టిన తర్వాత ఏయో 4 మెతుకులు మిగిలిపోతాయి కదా, అదేనా నాకు ఇవ్వు ప్రభు అని అడిగింది. ఎంత తగ్గింపు, ఎంత విశ్వాసం! ఈ మాటలు యేసుక్రీస్తుని ఆశ్చర్యపరిచాయి. ఈ మాటలు యేసుక్రీస్తు హృదయంలో బాధను కలిగించాయి. ఈ మాటలు దేవుని యొక్క హృదయంలో ప్రేమను రెట్టింపు చేశాయి. చేసిన తర్వాత ఆయన కింది మాటలు చెప్తున్నాడు. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, హల్లెలూయా. అంటే నీ విశ్వాస పరీక్ష కొరకు ఒకవేళ కొన్ని శోధనలు వస్తుండొచ్చు కదా. నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి కొన్ని శోధనలు కూడా నువ్వు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చి ఉండొచ్చు. నీ ప్రార్థనకు జవాబు రావట్లేదు అని అంటే దేవుడు నిన్ను ఇంకా ఎక్కువగా ఒకవేళ పరీక్షిస్తున్నాడేమో, నీ నుండి ఇంకా ఎక్కువగా ఏదైనా ఆశిస్తున్నాడేమో. 10 నిమిషాలు ప్రార్థించావు, జవాబు రాలే. దేవుడు అనుకున్నాడు ఒకవేళ నా 20 నిమిషాలు ప్రార్థిస్తుందేమో చూద్దాం. 20 నిమిషాలు ప్రార్థించావు, జవాబు రాలే. ఒకవేళ గంట ప్రార్థిస్తుందేమో చూద్దాం. గంట ప్రార్థించావు, జవాబు రాలే. ఒకవేళ 2 గంటలు ప్రార్థిస్తుందేమో చూద్దాం అనుకుని ఒకవేళ దేవుడు తన యొక్క వాగ్దానం బట్టి ఆలస్యం చేయవాడు కాడు. కానీ ఎవరూ నశించిపోకూడదని దేవుడు దీర్ఘశాంతం కలవాడి ఉన్నాడు. కాబట్టి నీ విశ్వాస పరీక్షల్లో కొన్ని నువ్వు పొందుకుంటావు, కొన్ని ఆటంకాలు ఏర్పడవచ్చు. ఆ విశ్వాస పరీక్షల్లో ఇదిగో ఈ కనాను స్త్రీ విజయాన్ని సాధించినట్లుగా విశ్వాసంలో ఉన్న మనము అధిక విశ్వాసంలోకి వెళ్ళాలి. అధిక విశ్వాసంలో గొంతెమ్మ కోరికల గురించి కాదండి విశ్వాసం కదా. చూసిందల్లా ఆశించడం కొరకు కాదు విశ్వాసం కదా. కష్టార్జితం ద్వారా మన సంపాదన మనం సంపాదించుకుని భుజిస్తూ నీతి న్యాయంగా ప్రవర్తిస్తూ దేవుని యందు విశ్వాసం ఉంచుటే. చదవండి. అమ్మ నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విశ్వాసంలో ఉన్న మనము మన విశ్వాసం గొప్పగా ఉండాలి. కనాను స్త్రీ విశ్వాసాన్ని చూసి యేసుక్రీస్తు ఆశ్చర్యపోయాడు. అంత విశ్వాసం. అలాంటి విశ్వాసాన్ని కనబరిచే వారిగా ఉన్నాము. మన విశ్వాసం ఎలా ఉంటుందో ఒక మాట చూపిస్తాం. మన విశ్వాసం ఎలా ఉంటుందంటే రండి చివరిగా ఒక మాట చదువుకుందాం. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం
4వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. నీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు దుష్టాంతములను వినియోగించుతని. చాలు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? నీ విశ్వాసము దేని మీద ఆధారపడి ఉండకూడదంటే మనుష్య జ్ఞానం మీద ఆధారపడి ఉండకూడదు. మనకి ఏదైనా డౌట్ వచ్చిందనుకో ఎవరిని అడుగుదాం? ఎవరిని అడగాలి? మనుషుల్ని అడుగుతాం. కానీ వాస్తవానికి ఎవరిని అడగాలి? అంటే నీలో విశ్వాసంలో కొన్ని డౌట్స్ వస్తాయి, విశ్వాస పరీక్షలో కొన్ని డౌట్స్ వస్తాయి కదా. పాత చర్చలు ఇంతకుముందు మీకు చాలాసార్లు నేర్పించడం జరిగింది. కొన్నిసార్లు భుజించే విషయంలో డౌట్స్ వస్తాయి, కొన్నిసార్లు ప్రయాణంలో కొన్ని డౌట్లు వస్తాయి, కొన్నిసార్లు పెళ్లికి వెళ్ళినప్పుడు కొన్ని డౌట్లు వస్తాయి, రకరకాల డౌట్స్ వస్తాయి. అలా డౌట్స్ వచ్చినప్పుడు ఎవరిని అడగాలంటే ప్రార్థనాపూర్వకంగా దేవుడిని అడగాలి, దేవుల వాక్యము తెలిసిన వారిని అడగాలి. కొన్నిసార్లు మనం ఏం చేస్తున్నామంటే తెలుసా, మనుషుల జ్ఞానమును బట్టి మనం ఆలోచిస్తున్నాం. మనుషుల జ్ఞానంతో అదే మాట చెప్తున్నాం చూడండి. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను. చాలు. విశ్వాసం దేని మీద ఆధారపడి ఉండాలి? దేవుని శక్తి. దేవుని శక్తి మీద మాత్రమే ఆధారపడాలి, కానీ మనుషుల జ్ఞానం మీద ఆధారపడి ఉండడానికి వీల్లేదు. 4 రకాలుగా చెప్తారు. ఎప్పుడైనా నీ విశ్వాసంలో ఏదైనా సమస్య వస్తే ఒకసారి ఒక డిబేట్ జరిగింది. దాంట్లో క్రైస్తవ స్త్రీలు బొట్టు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదు అనేది డిబేట్. అక్కడ 4 పాస్టర్స్ ఉన్నారు. 4 ఏం చెప్తారు? అక్కడ 4 రకాలుగా చెప్తారు. 4 రకాలుగా చెప్తారు. ఇప్పుడు వాస్తవానికి నీకు తెలియాల్సిందేంటి? పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా? ఇప్పుడు నువ్వు ఎవరిని అడగాలి ఈ మాట? ఎవరిని అడగాలి? 7th డేలో ట్రైనింగ్ చేసేటప్పుడు శనివారం ఆరాధనే కరెక్ట్ అని చెప్పారు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వెళ్ళినప్పుడు ఆదివారం ఆరాధనే కరెక్ట్ అని చెప్పారు. తర్వాత బ్యాప్టిస్ట్లో ట్రైనింగ్ వెళ్ళినప్పుడు బ్యాప్టిస్ట్ సిద్ధాంతమే కరెక్ట్ అని చెప్పారు. ఇలా ఎవరి సిద్ధాంతం ప్రకారం వాళ్ళు కరెక్ట్ అని చెప్తుంటుంటే నాకు బాగా తెలిసిన పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ చేస్తున్న టైంలో ఆయన దగ్గర వెళ్ళి అడిగారు, అలా ఇట్లా చెప్తున్నారు, అసలు నేను దేన్ని అవలంబించాలి, దేన్ని ఫాలో చేయాలి అంటే, నువ్వు దేన్ని ఫాలో చేయాలి, దేవుడు చెప్పింది విను, నీ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసి దేవుడు నీతో చెప్పినట్లు చేయి, వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగా చేయి. ఇప్పుడు వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగా చేయాలంటే ఎవరి జ్ఞానం ప్రకారం మనం చేస్తున్నట్లు? దేవుని జ్ఞానం ప్రకారం. బైబిల్లో ఉన్నంతా దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క మనసు, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సిద్ధాంతం, ఇది మాత్రమే బైబిల్లో ఉంది. మనుషుల ఆలోచనలు ఉన్నాయా? లేవు. అంటే ఇప్పుడు ఒకవేళ నువ్వు మనుషులను అడిగితే ఏం చెప్తారు మనుషులు? వారి ఆలోచన ప్రకారం, వారి అనుభవం ప్రకారం, వారికి తెలిసింది వారు నీకు చెప్తారు. అప్పుడు 4 రకాలుగా చెప్తే నువ్వు ఏ దారిని వెళ్తావు? ఎక్కడే వెళ్ళకుండా అక్కడే ఉంటావు. ఎక్కడ వెళ్ళవు. ఒక ఆయన ఇటు వెళ్ళమన్నాడు, ఒక ఆయన ఇటు వెళ్ళమన్నాడు, ఒక ఆయన ఇటు వెళ్ళమన్నాడు, ఒక ఆయన ఇటు వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళకుండా ఆ సర్కిల్లో నిలబడి, ఆ చౌరస్లో నిలబడి చూస్తావు. ఇటు వెళ్ళాలో అర్థం కాదు, క్వశ్చన్ మార్క్ ఉండిపోద్ది. ఈరోజు యేసుక్రీస్తు రెండో అక్కడ వస్తుంది, ఏమవుతారు? విశ్వాసంగా ఉన్నవారు ఎత్తబడతారు, సందిగ్ధంలో ఉండి అమాయకంగా ఉన్నవాడు అమాయకంగా చూస్తూ మిగిలిపోతారు. కాబట్టి పిల్లలు గమనించండి, ఒక క్వశ్చన్ మార్క్ గురించి ఎంతో రకాల ప్రయత్నాలు చేస్తాం. ఒక చిన్న హాఫ్ మార్క్ బిట్ కోసము ఏం చేస్తాం? మనం ట్యూషన్లో పెట్టించుకుంటాం, ఇంటర్నెట్ వెతుకుతాం, తెలిసిన వాళ్ళని అడుగుతాం, మా టీచర్ దగ్గర వెళ్ళి నేర్చుకుంటాం. ఎందుకు? ఒక హాఫ్ మార్క్ వస్తే నీకు ఒక ర్యాంక్ పెరిగింది, ఒక మంచి కాలేజీలో సీట్ సంపాదించవచ్చు. శారీరక సంబంధమైన విశ్వాస జీవితంలోనే ఇలా ఉంటే మరి ఆత్మీయ జీవితంలో ఎలా ఉండాలి? విశ్వాసంలో ఎన్నో అనుమానాలు వస్తాయి. ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఏది తినాలి, ఏది తినకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఇన్ని రకాల ఆలోచనలు నీ యొక్క ఆత్మీయ జీవిత ప్రయాణంలో వస్తే నువ్వు ఎవరినైనా అడుగుతున్నావా? ఎక్కడైనా తెలుసుకుంటున్నావా? దేని గురించైనా ప్రార్థన చేస్తున్నావా? దేని గురించైనా కనిపెడుతున్నావా? నీకు నచ్చింది చేసుకుంటూ ఇదే విశ్వాసం అనుకుంటున్నావు కదా. కనుక మనుషుల ఆలోచన ప్రకారం ఒకవేళ నువ్వు చేస్తున్నామేమో, ఇదే విశ్వాసం అని భ్రమపడుతున్నామేమో. అందుకే యేసుక్రీస్తు గురించి యేసుక్రీస్తు ఒక మాట చెప్తారు. రండి ఒకసారి చూపిస్తా. మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 58వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 58వ.
58వ వచనం చదువుదాం. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేసెను అనుందా? చేయలేదండి అద్భుతాలు. ఎందుకు చేయలేదు? ఎన్ని అద్భుతాలు చేసినా మరొక అద్భుతం కోసం వారు ఎదురు చూస్తున్నారు తప్ప చేసిన అద్భుతం ఎందుకు విశ్వాసం ఉంచట్లేదు. చేసిన మేలు పొందుకుంటున్నారు కానీ దీని ఎందుకు విశ్వాసం ఉంచట్లేదు. చేసిన ఆశీర్వాదం అనుభవిస్తున్నారు కానీ దీని ఎందుకు కృతజ్ఞత చూపించట్లేదు. అందుకే యేసుక్రీస్తు వాళ్ళ జీవితాలను, వారి కుటుంబాలను, వారి యొక్క ప్రాంతంలో అనేకమైన అద్భుతాలు చేసి 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 విసిగిపోయాడు. విసిగిపోయి ఇంకేం చేయలేదంటే ఆయన వారి అవిశ్వాసమును బట్టి ఆయన మరి ఏ అద్భుతం అక్కడ చేయలేదు. ఎందుకు చేయలేదు? చేసినా ఉపయోగం లేదు. అది పై వచ్చినట్టు చదవండి ఒకసారి. ఎక్కడ నుండంటే 53వ వచనం చదవండి. యేసు ఈ ఉపమానము చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడ నుండి వెళ్ళి స్వదేశములకు వచ్చి సమాజ మందిరములో వారికి బోధించుచూ ఉండెను. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును, ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చిన వారిని, ఇతడు వడ్లవాని కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరియ కాదా, యాకోబు, యోసే, సీమోను, యూదా అనువారు ఇతని సోదరీమణులు కారా, అందరూ మనతోనే ఉన్నవారు కారా, ఇతనికి ఈ కార్యములని ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడింది. అయితే యేసు ప్రవక్త తన దేశములోను తన ఇంటను తప్ప మరి ఎక్కడైనా ఘనహీనుడు కాడని వారితో చెప్పారు. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. సొంత ప్రాంతంలో అనేకమైన అద్భుతాలు చేశాడు ఆయన. వాస్తవానికి చేసినా కానీ వాళ్ళు ఏమంటున్నారు, ఈయన మనోడే రాబోయి, ఆయన ఏసేపు ఉన్నాడు చూడు, వడ్రాని పని చేశాడు. ఆ ఏసేపు కొడుకే పెద్ద కొడుకు. అక్కడ ఇక్కడ తిరిగి ఏ కొన్ని విద్య నేర్చుకొచ్చి ఇక్కడ చేస్తుంటారు భయ అనుకుంటున్నారు తప్ప వారు ఏం చేయలేదంటే ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. జాగ్రత్తగా ఆలోచించేయండి. ఒకసారి కళ్ళు మూసుకొని మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీ కుటుంబాల్లో దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు. మీ వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఆశ్చర్యకారాలు చేశాడు. దేని విషయంలోనైనా నువ్వు తృప్తి కలిగి ఉన్నావా? ఇంకా విరుద్ధంగానే ఉన్నామా? మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి, మనం సొంత ఇళ్ళు కట్టుకున్నాం, మనం ఉన్నతమైన స్థితిలో ఉన్నాం, మంచి ఆరోగ్యం కలిగి ఉన్నాం. ఇలా చూడండి, హాస్పిటల్స్కి వెళ్ళండి, కరోనా పేషెంట్లు అల్లాడిపోతున్నారు, లక్షలు దోచుకుంటున్నారు. ప్రభుత్వం పట్టించుకునే స్థితిలో ఉంటే హాస్పిటల్స్ వారు ఇదే దొరికింది అదునుగా 3 నెలలు హాస్పిటల్స్ బంద్ అయిపోతే ఆ 3 నెలల ఫీజులు ఇప్పుడు వసూలు చేస్తున్నారు. నిర్దాక్షిణ్యంగా దోచుకుంటున్నారు. నిరుపేదలను సహితం వదిలిపెట్టట్లేదు. కరోనా వైరస్ రానటువంటి వారికి కూడా వచ్చిందని నిర్ధారణ చేసి లక్షలు దండుకుంటున్నారు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి, ఎవరి వాళ్ళ బాధలు తీరుస్తాడో తెలియని పరిస్థితి. కొంతమంది ఆవేశంతో దాడులు చేస్తున్నారు డాక్టర్స్ మీద, హాస్పిటల్స్ మీద. కొంతమంది ఏమీ చేయని దిక్కుతో తన స్థితిలో ఆస్తులు అమ్ముకొని వచ్చి ఫీజులు కట్టేస్తున్నారు. మరి కొంతమంది హాస్పిటల్స్ ఉన్న సేవలను వదిలేసి అయ్యా మేము ఫీజులు కట్టేమని చెప్పేస్తున్నారు. అంత భయంకరమైన స్థితిలో ప్రపంచం అంతా అల్లాడుతుంటే దేవుడు మనందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుని సన్నిధిలో ఉంచాడు. హల్లెలూయా. దీనికంటే అద్భుతం ఏం కావాలని జీవితంలో? ఇంకా ఏం చూడాలని నువ్వు ఆశపడుతున్నావు? నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి, నీ విశ్వాస పరిణామాన్ని బట్టి, నీ ఆత్మీయ అభివృద్ధిని బట్టి ఇంతకంటే అద్భుతం ఇంకేం కావాలి? ఈరోజు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అని అంటే, ఒక వ్యక్తి లంగ్స్ పరీక్ష అయిపోతే ఊపిరి ఆడదు కదా, రెస్పిరేటరీ సిస్టమ్ అంతా లంగ్స్ నుండి ప్రారంభమైంది. ఇది ఒకవేళ పని చేయకపోతే వెంటిలేటర్ మీద పెట్టాలి. వెంటిలేటర్ మీద పెడితే ఒక రోజుకి ₹1,00,000 కట్టాలి హాస్పిటల్లో. నువ్వు ఎన్ని లక్షలు కట్టి గాలి పీల్చుకుంటున్నావు ఒకసారి ఆలోచించి. ఉచితంగా గాలి పీల్చుకుంటున్నావు, ఉచితంగా దేవుడు నీకు ఆక్సిజన్ ఇస్తున్నాడు. అవును, నువ్వు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇంకా నీకంటే గొప్పవారిని చూసి ఆశపడుతున్నావే, ఇంకా నీకంటే అందమైన వారిని చూసి నువ్వు ఈర్ష్యపడుతున్నావు కదా, ఇంకా నీకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని చూసి నువ్వు నిట్టూర్పులు విడుస్తున్నావు కదా. నీకంటే గొప్పవాళ్ళు ఎవరు లేరని గుర్తించాను. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మనం ఉంచినందుకు, అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనం ఉంచినందుకు, ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మనం ఉంచినందుకు దేవుడికి కృతజ్ఞత కలిగి నిజమైన విశ్వాసంలో మనం ముందుకు సాగాలి. ఇంకా ఆశ్చర్యాలు కార్యాలు చూడాలి, ఇంకా అద్భుతాలు చూడాలి, ఇంకా ఆశ్చర్యం చూడాలి కదా. తృప్తి లేనటువంటి జీవితంలో మనం ఉండదు. కలిగిన దాన్ని బట్టి తృప్తి కలిగి మనం ముందుకు సాగాలి. అదే నిజమైనటువంటి విశ్వాసం. నీ విశ్వాసము మనుషుల జ్ఞానాన్ని బట్టి నడవకూడదు, దేవుని యొక్క శక్తిని బట్టి ముందుకు సాగాలి. హల్లెలూయా. దేవుని యొక్క శక్తి మీద నువ్వు ఆధారపడి ఉండాలి. మనుషుల జ్ఞానము ఎంతో నేర్పిస్తుంది నీకు.
అదంతా కూడా ఈ లోక సంబంధమైందే. అది ఒకరోజు నాశనం అవుతుంది, ఒకరోజు విడిచిపెట్టాలి, ఒకరోజు వదిలిపెట్టాలి, ఒకరోజు నువ్వు దానికి వదిలేసుకో. కానీ దేవుని జ్ఞానాన్ని బట్టి, దేవుని యొక్క శక్తి మీద నువ్వు ఆధారపడి జీవించినట్లయితే నిజమైన విశ్వాసము మొదటిగా నిన్ను స్వస్థపరుస్తుంది, రెండవదిగా చెప్పాలి గట్టిగా, రెండవదిగా పాప క్షమాపణ కలుగు చేస్తుంది, మూడవదిగా నిత్య జీవాన్ని ఇస్తుంది, నాలుగవదిగా ఆజ్ఞను అనుసరించేదిగా చేస్తుంది, ఐదవదిగా మన విశ్వాసము గొప్పగా ఉంది. కనాను స్త్రీలో ఉన్నటువంటి విశ్వాసము గొప్ప విశ్వాసం మనకు ఉంది. దేవుని మీద మాత్రమే ఆధారపడే విశ్వాసం మనకు ఉంది. అట్టి విశ్వాసము దేవుడు మనందరికీ దయచేయుడిగా ప్రార్థించుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఎక్కిస్తాం. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఎక్కిస్తాం. చెప్పబడిన మాటను బట్టి, చెప్పబడిన వాక్యం బట్టి దేవుడు మన హృదయంలో కార్యసిద్ధి కలుగునట్లుగా సహోదరు రమణి గారు ముందుకు వచ్చి ప్రార్థన నడిపిస్తారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అందరూ ప్రార్థనలో ఎక్కివచ్చు. అవును, విశ్వాస పరిణామము, విశ్వాస క్రమంలో మనం ఎక్కడున్నాం, ఏ విశ్వాసాన్ని మనం కనబరుస్తున్నాం, ఏ విశ్వాసంలో మనం ముందుకు సాగుతున్నాం, ఏ విశ్వాసమును బట్టి మనము ఈ లోకంలో ప్రార్థించుకున్నాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఎక్కివించండి. మాకెంతో ఆరోగ్యాన్ని ఆయుష్ని దయచేసిన తండ్రి నీకు వందనాలు ప్రభువా. ఇక తండ్రి లోకంలోనైనా ఎంతో మంది నశించిపోతున్నారయ్యా దేవా. ఇక మమ్మల్ని అయితే తండ్రి మీరు ఎక్కల చాటిన దేవా, మమ్మల్ని భద్రపరిచేవ దేవా. నీ కృపలో తండ్రి నడిపిస్తున్నాను ఆయన, దాన్ని బట్టి నీకే వేలాది స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా, విశ్వాసంలో ఇంకా నిలబడలేకపోతున్నాం తండ్రి. ప్రభు దయతో మమ్మల్ని క్షమించండి అయ్యా. ఇదిగో ప్రభునైనా నిజమే ప్రభువా, లోక ఆశలు కలుగు తండ్రి ఎదురు చూస్తున్నాం కానీ దేవా, ఇక తండ్రి నీలోనైనా ఇంత విశ్వాసం కూడా పెట్టలేకపోతున్నామయ్యా దేవా. దాని దేవములందరినీ క్షమించు తండ్రి. ఇదిగో ప్రభువా నాయన, ఇదిగో ప్రభు ఈ దినం నాయన చెప్పిన వాక్యాన్ని బట్టి దేవా, నాయన నీ మాటలు బట్టి దేవా నీకే కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఇదిగో ప్రభువా నీ పైన, నీ కుమారుడి పైన నాయన మేమందరం ఆధారపడి తండ్రి నాయన నమ్మకించి దేవా, నాయన మేము ముందుకు నడిచిలాగిన నాయన నీ యొక్క విశ్వాసంతో తండ్రి మేము ముందుకు నడవలాగిన సహాయం దయచేయండి ప్రభువా. ఇదిగో తండ్రి నాయన మేమందరము తండ్రి నాయన పరలోక నాయన రాజ్యంలో తండ్రి నాయన నాయన రాజ్యంలో మేము ఉండటకు కృపను దయచేయండి ప్రభువా. ఆయన చెప్పిన వాక్యం తండ్రి విని వదిలేసే వాళ్ళగా కాకుండా తండ్రి ఆయన మంచి నేలపై పడ్డ వ్యక్తుల వలే తండ్రి మా హృదయాల్లో మొలకెత్తుటకు కృపను దయచేయండి ప్రభువా. ఇంకో తండ్రి నాయన ఇక ప్రభువా నాయన వైరస్ తండ్రి ఎంతో మంది అలంకరించిపోతున్నారు దేవా. నాయన వారందరినీ మీరే ముట్టి స్వస్థపరచండి తండ్రి. యేసయ్యా ఇదిగో తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయన కుటుంబాన్ని తండ్రి ఇక తండ్రి మీరే ఉన్నతమైన స్థానంలో ఉంచండి తండ్రి. ఇదిగో ఇబ్బందుల నుంచి ఆయన బయటికి లేవనెత్తండి అయ్యా. మీకు వందనాలు తండ్రి. ఇదిగో ప్రభు దేవా, ఇక తండ్రి ఇక్కడ ఉన్న వారందరినీ తండ్రి పేరు పేరున దీవించి ఆశీర్వదించిన ఆయన. ఇదిగో తండ్రి మమ్మల్ని కూడా నాయన ఇక తండ్రి క్షేమంగా ప్రభావం చేర్చినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ఇక తండ్రి నాయన కొన్ని విపత్తుల నుంచి దేవ మమ్మల్ని విడిపించుకొని మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచి సమయంలో పరిశుద్ధ కలవానికి మనం ప్రవేశించుదాం.